మోదీ సర్కార్ ఉగ్రవాదానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంపై ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసేందుకు కేంద్రం రంగం సిద్ధం చేసింది. పాక్ ఉగ్ర కుట్రలను ప్రపంచ దేశాలకు వివరించడం కోసం 7 అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది. ఆ ప్రతినిధుల బృందాలకు 7 ఎంపీలు నాయకత్వం వహిస్తుండగా వారిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశి థరూర్ కూడా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పంపిన జాబితాలో అసలు థరూర్ పేరు లేకపోవడం గమనార్హం. పాక్ను ఎండగట్టేందుకు పంపే బృందం కోసం పేర్లు పంపించాలని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మే 16న కాంగ్రెస్ ను కోరగా అదే రోజున హస్తం పార్టీ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ 4 పేర్లు పంపారు. వారిలో కేంద్ర మాజీ మంత్రి ఆనంద్ శర్మ, రాజ్యసభ ఎంపీ డాక్టర్ సయ్యద్ నజీర్ హుస్సేన్, లోక్సభ ఎంపీ రాజా బ్రార్, మరో నేత గౌరవ్ గొగోయ్ ఉన్నారని ఆ పార్టీ నేత జయరాం రమేష్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆ లిస్టులో థరూర్ పేరు లేదు. అయితే ఈరోజు కేంద్రం విడుదల చేసిన తుది జాబితాలో వారి పేర్లేవీ లేవు. కానీ తిరువనంతపురం ఎంపీ శశి థరూర్కు మాత్రం అనూహ్యంగా చోటు దక్కింది. దీనిపై ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇటీవల పరిణామాలపై దేశం విధానాన్ని వివిధ దేశాలకు వివరించేందుకు వెళుతున్న బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నానన్నారు. దేశ ప్రయోజనాలతో ముడిపడిన సందర్భాల్లో అక్కడ నా అవసరం ఉంటే నేను అందుబాటులో ఉంటాను. జై హింద్ అంటూ థరూర్ ఎక్స్ వేదికగా తెలిపారు. కాగా ఎంపీలు శశి థరూర్ కాంగ్రెస్, బైజయంత్ పాండా బీజేపీ, సంజయ్ కుమార్ ఝా జేడీయూ, కనిమొళి డీఎంకే, సుప్రియా సూలే ఎన్సీపీ ఎస్పీ, శ్రీకాంత్ సిందే శివసేన విదేశాల్లో భారత బృందాలకు నాయకత్వం వహించనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాకిస్తాన్ ఏ విధంగా మద్దతు పలుకుతోంది అనే విషయాన్ని, ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదంపై భారత్ జరిపిన పోరాటాన్ని పలు ఆధారాల ద్వారా విదేశాలకు ఈ బృందాలు వివరించనున్నట్టు సమాచారం. ఈ బృందం నుంచి తృణమూల్ కాంగ్రెస్, టీఎంసీ ఎంపీ యూసఫ్ పఠాన్ తప్పుకున్నారు. తమను సంప్రదించకుండానే పఠాన్ ఎంపిక జరిగిందంటూ ఆ పార్టీ జాతీయ కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. పాక్ను ఎండగట్టే ఈ దౌత్య బృందంలో కేంద్రం అన్ని పార్టీల సభ్యులకు చోటు కల్పించింది. అందులో టీఎంసీ పార్టీ నుంచి బెహంపూర్కు ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న యూసఫ్ పఠాన్ను కూడా మోదీ సర్కార్ ఎంపిక చేసింది. అయితే ఈ ఎంపికను టీఎంసీ తప్పుపడుతోంది. తమను సంప్రదించకుండానే పఠాన్ను దౌత్య బృందంలో చేర్చడం సమంజసం కాదని అభిషేక్ బెనర్జీ పేర్కొన్నారు. ఒక పార్టీ ఎంపీని ఎంపిక చేసేటప్పుడు ఆ పార్టీతో సంప్రదింపులు జరపాలంటూ కేంద్రానికి సూచించారు. అంతేకాక కేంద్రం నిర్ణయించిన దౌత్య బృందం పర్యటనకు పఠాన్ వెళ్లడం లేదని స్పష్టం చేశారు. పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ గురించి ప్రపంచ దేశాలకు వివరించడానికి భారత్ దౌత్య యుద్ధం ప్రారంభించింది. ఇందులో భాగంగానే మొత్తం 51 మంది నేతలు 7 బృందాలుగా విదేశాల్లో పర్యటిస్తారు. ఈ బృందాల్లో పలు రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు, మాజీ ఎంపీలు, మంత్రులు, దౌత్యవేత్తలు ఉన్నారు. ఒక్కో బృందంలో ఒక ముస్లిం నేత గాని, అధికారి గాని ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. 51 మందిలో 31 మంది ఎన్డీఏ నేతలు, 20 మంది ఎన్డీఏతర పార్టీల నేతలున్నారు. ఒకే లక్ష్యం, ఒకే సందేశం, ఒకే భారత్ అనే పేరుతో ఈ పర్యటనలు సాగనున్నాయి.